దేవుని నామ స్తోత్రములండి. ఈ వారముకు రాసిన అంశము మందిరములు ఎలాగూ కట్టబడాలి, అవి ఎవరికి ప్రత్యక్షము. నిర్గమకాండంలో మోషేని కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. 40 రోజులు ఇంకో మనిషి కనబడాడు. అక్కడ ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. పోనీ ఆహారం లేకున్నా పలకరించేవారు లేకుంటే ఎట్లాగో ఈ మహిమగల సేవ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దాని కొరకు నీవు జనమునకు దూరమై ప్రభువునకు దగ్గరగా అవ్వగలవా? అబ్రహాము ఒంటరిగా దేవుని చేతికి దొరకకుండా అతడు ఆశీర్వదించబడలేదు. యాకోబు అతని చేతికి చిక్కకుండా అతన్ని చెక్కబడలేదు. ఏలియా ఒంటరి అవ్వకుండా ఎలీషా తయారు చేయలేదు. దావీదు ఒంటరి కాకపోతే రాజుగా సిద్ధపరచబడలేకపోయేవాడు. అకస్మాత్తుగా జీవితంలో ఒంటరి చేయబడుచున్నావంటే అది నీకు శిక్ష కాదు, శిక్షణ అనగా ట్రైనింగ్. సేవలో అద్భుతములు జరగడం లేదు, కార్యములు జరగడం లేదు, అసలు ప్రభు నీ ద్వారా ప్రజలతోటి మాట్లాడడం లేదు. అలాంటి స్థితిలో నిన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కాకపోతే ఆశ్చర్యం అనిపించదు. సరేలే, నా ద్వారా ఏ కార్యాలు జరగడం లేదు, ప్రభు స్వరము నా ద్వారా బయటకు రావడం లేదు, ఇక ప్రజలు నన్ను ఎందుకు వెంబడిస్తారు అని అనుకోవచ్చు. కానీ 450 మంది విగ్రహారాధన ప్రవక్తలను బలిపీఠంలో అగ్ని మండక వెలవెలా పోతే ఏలియా తన బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగివచ్చి దేవుడే అని రుజువు చేయబడితే పట్టణమంతా యెహోవా దేవుడని కేకలు వేస్తే అహాబు రాజు లాంటి వారికి వెన్నులో వణుకు పుట్టుకు వస్తే దేశం దేశం యెహోవా దేవుడని కేకలు వేస్తుంటే ఆకాశము నుండి అగ్ని దిగునుగాక అంటే దిగి వచ్చేస్తుంది, అగ్ని ఆగునుగాక అంటే ఆగిపోతుంది, వర్షమా ఆగు అంటే ఆగిపోవాలి, రా అంటే రావాలి. ఇంత స్థాయిలో కార్యాలు జరుగుచున్న జనుడైన ఏలియా వెనుక ఒక్కడు కూడా రావడం లేదు. అది కూడా ఎప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత యెహోవా నీవే నన్ను పంపితవనియు నీ సెలవు చేతిని ఇవన్నీ చేయుచున్నాననియు ఈ జనులకు అర్థమగునట్లుగా అగ్ని పంపవా అని అడగగా పంపించేశాడు దేవుడు. అంటే అగ్ని పంపిస్తూ ఏమి చెప్పాడు దేవుడు? నేనే ఏలియాను పంపాను, ఇతడు చేసే కార్యములన్నీ నీ సెలవు చేతనే చేయిస్తున్నాడని దేవుడే చెప్పాడు కదా. అలాగున చెప్తే ప్రజలు తండోపతండాలుగా వెంబడించాలిగా. నీ సేవను దేవుడు ఘనపరుస్తూ ఉండగా, నీ సేవను దేవుడు నిరూపిస్తూ ఉండగా, తన అగ్నిలో నుండి మాట చేత నిన్ను తన పక్షమున తన సేవకుడుగా దేవుడు ఖచ్చితంగా నిరూపిస్తూ ఉండగా ప్రజలు వెంబడించాలా లేదా? జనము వెంటబడాలి కదా. అగ్ని రప్పించినప్పటికీ కూడా ఎవరూ రావడం లేదు. ఎంత బాధ కదా. కార్యాలు జరగడం లేదా అంటే ఓకే, ఆకాశములు మోసేస్తున్నాడు, ఆకాశాలు తెరిచేస్తున్నాడు, తొట్టెల పిండి పెరిగిపోతుంది, ఏ దినమునకు కావలసిన పిండి ఆ తొట్టెలో నిండిపోతుంది, బుడ్డిలో కావలసిన నూనె వచ్చేస్తుంది, బీభత్సమైన కార్యాలు జరిగిపోతున్నాయి. 400 మంది విగ్రహారాధన ప్రవక్తలు దెబ్బకు నరికి పడేశాడు కత్తితో. అన్నీ ఒంటరిగా చేసేసాడు. ఒక గొప్ప దైవభక్తుడికి అలాంటప్పుడు తండోపతండాలుగా జనాలు మరి వెంబడించాలి కదా. సహజంగా అయితే అలాగ జరగాలి. కానీ జనము ఒక్కరు రావడం లేదు, దేవుడు రానియటం లేదు. అలాగే ప్రజలు వచ్చి దావీదును 10,000 మంది, సౌలుకి 1,000 మంది అని పొగుడుతూ ఉండినప్పటికీ కూడా ఆ జనములు అలాంటి పరిస్థితుల్లో అసలు గొల్యాతును చంపి దేశానికి కీర్తి ఘనత తెచ్చాడు దావీదు. శత్రువును చంపి ప్రజలకు జయమిచ్చి ప్రజల గుండెల్లో ఉన్న భయమును తొలగించాడు కదా దావీదు మహారాజు.
ఇట్టి ఇశ్రాయేలు ఉద్యమం అలాంటిదే. అలాగే అగ్ని చేత దేశాన్ని రక్షించి దేశ దేశంలో ఉన్న రాజును ఓడించినందుకు ప్రజలు వెంబడించే మనస్తత్వం కలవారు. కానీ ఒక్కసారిగా ప్రజల నుండి ఏలియాను దేవుడే దూరం చేసేస్తున్నాడు. ఇంత విజయోత్సాహంలో సాధించిన దైవజనుడు ఇప్పుడు ఒక రేగు చెట్టు క్రింద పండుకున్నాడు. ఒక గుహలో ఒంటరిగా పండుకున్నాడు. ఒక్కసారిగా ఒంటరి అయిపోయాడు. అలాగే దావీదు కూడా మరి సౌలు రాజు తరుముతున్నప్పుడు అడవిలో ఒంటరిగా దాక్కోవాల్సిన పరిస్థితి. మోషే ఆ కొండ దగ్గరికి దరిదాపులకు కూడా ఒక్క మనిషి రాకూడదు, జంతువులు కానీ మేకలు కూడా ఏది కూడా ఈ యొక్క పవిత్రమైన పర్వతాన్ని ముట్టుకోకూడదు అని దేవుడు శాసించాడు. ఒంటరిగానే నువ్వు పైకి రావాలి సీనాయి పర్వతం మీదకి అని దేవుడు వీరందరినీ కూడా ఒంటరిగా చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసి మన ముందు వీరిని ఆదర్శంగా నిలబెట్టాడు. కనుక మనము ఈ లోక సంబంధాలు తెంచుకొని ఈ లోక మర్యాదలకు లొంగకుండా ఈ లోక ఆశలు తుచ్చమైనవిగా తలచినప్పుడు దేవుడు మనపక్షముగా ఉండి కార్యములను జరిపించి మనపక్షముగా నిలబడి మనకు విజయమునిచ్చి అనేక మంది ఆత్మను రక్షించడానికి మనల్ని కూడా ఒక సాధనములుగా మనల్ని ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా దేవుని కార్యములు చేయడానికి మనం ఒంటరిగా ఉండినప్పుడే దేవునితోటి అనుసంధానము కలిగి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఇటువంటి గొప్ప కార్యములు మనతోటి కూడా జరిగించును గాక. ఆమేన్.